Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని మీరు మండే రోజు అయితే ఫోకస్ చేయొచ్చు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంది అండ్ రేపు కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో మండే రోజు మీరైతే డెఫినెట్గా ఈ స్టాక్స్ అయితే ఫోకస్ చేయొచ్చు. యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది, అనేది కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియో మనం డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ మీద ఉంది. థర్స్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఐనాక్స్ విండ్ది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1లో టోటల్ సేల్ వచ్చేసి 826 crore. ప్రీవియస్ క్వార్టర్ 1275 crore ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ 640 crore ఉండేది. క్యూఆన్క్యూ బేసిస్లో సేల్స్లో మనకు డ్రాప్ కనపడుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ క్యూఆన్క్యూ బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1 ఎంత ఉందంటే 97 crore. ప్రీవియస్ క్వార్టర్ 190 crore ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ 42 crore ఉండేది. క్యూఆన్క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయింది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. మార్జిన్ చూశారనుకోండి, ఓవరాల్ క్వార్టర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 1% రైజ్ అయింది. సో పర్ఫార్మెన్స్ చూశారనుకోండి, ఐనాక్స్ విండ్ ఇది క్వార్టర్ బేసిస్లో వీక్గా ఉంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ రైజ్ అయింది, మార్జిన్ ఇంక్రీజ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకైతే జంప్ కనపడింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఐనాక్స్ విండ్ పోస్ట్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 97 crore ఇన్ Q1 అండి. సో Q1లో 97 crore నెట్ ప్రాఫిట్ అయితే రిప్రజెంట్ చేసింది అండ్ రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 29% వరకు అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, నువామా వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 190 రూపీస్ అండి. ప్రెసెంట్ చూశారనుకోండి, ఐనాక్స్ విండ్ 137 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో నువామా వాళ్ళేమో 190 రూపీస్ అయితే టార్గెట్ ఇస్తున్నారు. కరెంట్ ప్రైస్ వచ్చి 38.68% ఇది, బట్ ఓవరాల్ టార్గెట్ని కట్ చేశారండి. ఇక్కడ చూసారా, లోవరింగ్ ద టార్గెట్ ప్రైస్. ప్రీవియస్లీ నువామా వాళ్ళు చూడండి 136 రూపీస్ టార్గెట్ ఇచ్చారండి, దాన్ని ఇప్పుడు తగ్గించి 190 రూపీస్ అయితే చేశారు. బట్ 190 రూపీస్ కూడా కరెంట్ ప్రైస్ నుంచి 38% అప్ సైడ్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఈ ఐనాక్స్ విండ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ సిడిఎస్ఎల్ మీద ఉందండి. సో సిడిఎస్ఎల్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సిడిఎస్ఎల్ వెంచర్ గెట్ సేబీ నాట్ టు సెట్ అప్ ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఇన్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఎక్కడుంది? గుజరాత్ గాంధీనగర్లో అయితే గిఫ్ట్ సిటీ ఉందండి. సో సేబీ నుంచి అయితే సిడిఎస్ఎల్కి అప్రూవల్ అయితే దొరికిందండి. సో ఐఎఫ్ఎస్సి యూనిట్ అయితే మీరు సెటప్ చేయొచ్చు, సర్వ్ ద మార్కెట్ పార్టిసిపెంట్ అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు సిడిఎస్ఎల్. అండ్ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారండి, సిడిఎస్ఎల్ స్టాక్లో పెట్టుబడి చేయాలా లేదంటే ఎన్ఎస్డిఎల్ స్టాక్లో పెట్టుబడి చేయాలని. సో చూడండి, సిడిఎస్ఎల్ మెయిన్లీ దేంతో రిలేటెడ్ ఉంది? సిడిఎస్ఎల్ వచ్చేసి రీటైల్ కేటగిరీతో రిలేటెడ్ ఉంది, అయితే ఎన్ఎస్డిఎల్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ రిలేటెడ్ ఉందండి. బోత్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ బెస్ట్ కంపెనీస్ అండి. అండ్ రీసెంట్ టైంలో మీరు చూశారు కదా, ఎన్ఎస్డిఎల్ స్టాక్ మనకు ఎందుకు ఫాల్ కనపడింది? బికాస్ ఆఫ్ వీక్ Q1 రిజల్ట్. అండ్ Q1 రిజల్ట్ వీక్ అంటే ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే అంత రిజల్ట్ రాలేదండి. సో మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో రిజల్ట్ అయితే వచ్చింది. అందుకే మీరు 52 వీక్ హై నుంచి చూశారనుకోండి, అంటే ఆల్ టైమ్ హై నుంచి ఎన్ఎస్డిఎల్ స్టాక్ వచ్చేసి 16 to 17% వరకు అయితే ఫాల్ అయింది బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ స్టాక్లో మనం పెట్టుబడి చేయాలా, సిడిఎస్ఎల్ స్టాక్లో పెట్టుబడి చేయాలా, దాని గురించి మాట్లాడితే అనలిస్ట్ అయితే క్లియర్లీ చెప్తున్నారండి, బోత్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ ఒక మంచి కంపెనీస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎన్ఎస్డిఎల్ ట్రేడ్ అవుతుంది కదా, సో సిడిఎస్ఎల్కి అయినా హై వాల్యూ అయితే ట్రేడ్ అవుతుంది. సో మీరు సిడిఎస్ఎల్ స్టాక్ని అయితే మీరు డెఫినెట్గా ప్రిఫర్ అయితే చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. అండ్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అయితే మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ సిడిఎస్ఎల్ స్టాక్లో మీరు అరౌండ్ 1378 రూపీస్ 1400 రూపీస్ ప్రైస్లో అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎన్ఎస్డిఎల్ స్టాక్ని కూడా అరౌండ్ 1000 రూపీస్లో అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు అండి, మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. సో మన ఇండియన్ మార్కెట్ ఎప్పటి వరకు ఉంటే బోత్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ కంపెనీస్కి అయితే బెనిఫిట్ అవుతుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే క్లియర్లీ అయితే చెప్తున్నారండి. సో బోత్ ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ మంచి కంపెనీస్ అండి. మీరు ఏదైనా టూ కంపెనీస్లో ఏదైనా దాంట్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ లిమిటెడ్ మీద ఉంది. లాస్ట్ 1 yearలో స్టాక్ వచ్చేసి చూడండి -1.87% వరకు పడింది. బట్ థర్స్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ ఇది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా.
క్యూ ఆన్ క్యూ బేసిస్లో సేల్ చూడొచ్చు డ్రాప్ అయిందండి. అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 252 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 331 crore అయింది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1 ఎంత వచ్చిందంటే 26 crore. ప్రీవియస్ క్వార్టర్ 32 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 17 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇక్కడ మీరు చూసినారా సేల్స్ ఫాల్ అయింది, నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ రైజ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా రైజ్ అయింది. మార్జిన్ చూసారనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫ్లాట్ ఉందండి 9%. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Jaggle prepaid Q1 profit of 53% year on year on strong client addition AI led push అండి. సో ఓవరాల్ క్లయింట్ ఎడిషన్ అయితే Q1లో అయితే కనపడిందండి. అందుకే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అయితే రైజ్ అయింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో అయితే మనకు డ్రాప్ కనపడుతుంది. సో డెఫినెట్గా మీరు మండే రోజు అయితే ఈ Jaggle prepaid స్టాక్ని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ మీద ఉంది. ఓవరాల్ లాస్ట్ 1 year ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 27% వరకు పడింది. ఈ కంపెనీది కూడా Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది థర్స్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. Q1 డేటా ఇది ప్రీవియస్ Q4 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1లో టోటల్ సేల్స్ చూడండి 2099 crore. ప్రీవియస్ ఇయర్ 2049 crore ఉండేది ప్రీవియస్ క్వార్టర్ అండ్ ప్రీవియస్ ఇయర్ 1853 crore. క్యూఆన్ క్యూ బేసిస్లో సేల్స్ స్లైట్లీ పడిందండి దగ్గరగా 50 crore వరకు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఎంత 3 to 4 crore వరకు పడింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే 98 crore వరకు. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q1 ఎంత వచ్చిందంటే 202 crore. ప్రీవియస్ క్వార్టర్ 215 crore ఉండేది అంటే ప్రీవియస్ ఇయర్ 140 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇక్కడ చూసారా నెట్ ప్రాఫిట్లో మనకు 13 crore వరకు డ్రాప్ కనపడుతుంది. అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే 62 crore వరకు. సో ఓవరాల్ రిజల్ట్ చూసారనుకోండి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ది రిజల్ట్ అయితే బాగానే వచ్చిందండి. అండ్ ఇక మీ మార్జిన్ చూడండి ప్రెసెంట్లీ Q1లో 45% అయితే ఉంది. ప్రీవియస్ క్వార్టర్ 46% ఉండేది. ప్రీవియస్ ఇయర్ 43% ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మార్జిన్ 1% పడింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2% రైజ్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు IRB ఇన్ఫ్రా Q1 ప్రాఫిట్ జంప్ 43% ఇయర్ ఆన్ ఇయర్ ఆన్ స్ట్రాంగ్ టాల్ కరెక్షన్ అండి. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. అమౌంట్ వచ్చేసి 0.07 అండి. అండ్ ఈ డివిడెండ్ ఇది రికార్డ్ డేట్ వచ్చేసి August 29 ఫిక్స్ చేశారండి. సో August 29 వచ్చేసి రికార్డ్ డేట్. August 28 ఈజ్ అన్ ఎక్స్ డేట్ కైనా బిఫోర్ మీ దగ్గర IRB ఇన్ఫ్రా ఉందనుకోండి మీరేమో ఈ 0.07 డివిడెండ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ కంపెనీ వచ్చేసి డివిడెండ్ అమౌంట్ బిఫోర్ September 12 మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేసేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్విగ్గీ లిమిటెడ్ మీద ఉంది. సో స్విగ్గీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. సో స్విగ్గీ లిమిటెడ్ మీద అప్డేట్ ఏం ఉందంటే నిన్న ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు స్విగ్గీ హై ప్లాట్ఫామ్ ఫీ టు 14 ఇన్ సెలెక్ట్ రీజియన్ ఫర్ ఫెస్టివల్ సీజన్ అండి. సో ఓవరాల్ ప్రీవియస్లీ స్విగ్గీది ప్లాట్ఫామ్ ఫీజ్ 12 rupees ఉండేది, దాన్ని ఇప్పుడు 14 rupees వరకు అయితే రైజ్ చేశారండి. సో ప్రెసెంట్లీ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్లో అయితే వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ అయితే రైజ్ చేశారండి. అండ్ స్విగ్గీ ది CEO ఏమంటున్నారంటే ఓవరాల్ దీనివల్ల కంపెనీది ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అని స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. సో స్విగ్గీ వాళ్ళు అయితే రైజ్ చేశారు కదా, డెఫినెట్గా మనకు జొమాటో వాళ్ళు కూడా రైజ్ చేస్తారని అప్డేట్ అయితే వస్తుందండి. అని ఇప్పుడు ప్రెసెంట్ అయితే అప్డేట్ రాలేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా జొమాటో వాళ్ళు కూడా ప్లాట్ఫామ్ ఫీ అయితే రైజ్ చేస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ టార్గెట్ చూడొచ్చండి. రీసెంట్లీ Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది కదా, డిక్లేర్ అవగానే ICICI సెక్యూరిటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇచ్చారు స్విగ్గీది విత్ టార్గెట్ ఆఫ్ 740 rupees అండి. అండ్ ఈ టార్గెట్ ఎప్పుడు ఇచ్చారంటే మీడియం టర్మ్ ది టార్గెట్ ఇచ్చారు. అలాగే మోతిలాల్ ఓస్వాల్ డొమెస్టిక్ బ్రోకరేజ్ వచ్చేసి హోల్డ్ రేటింగ్ ఇచ్చారు, అంటే న్యూట్రల్ రేటింగ్ విత్ టార్గెట్ ఆఫ్ 450 rupees. సో ఓవరాల్ మీరు ఏదైనా టార్గెట్ చూడండి, ICICI సెక్యూరిటీ టార్గెట్ చూడండి అండ్ లేదంటే మోతిలాల్ ఓస్వాల్ది చూడండి, కరెంట్ ప్రైస్ నుంచి ఒక హై టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఇండస్ట్రియల్ ప్రుడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ వచ్చేసి 8% వరకు గెయిన్ అయింది. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే కంపెనీ 110 rupees డివిడెండ్ డిక్లేర్ చేసిందండి. అండ్ దాని రికార్డ్ డేట్ ఏం ఫిక్స్ చేసిందంటే August 29 ఇస్ అన్ ఓవరాల్ ఇక్కడ మీరు చూడండి రికార్డ్ డేట్ అండి. August 19 ఇస్ అన్ రికార్డ్ డేట్ అండి. అండ్ అదే యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగబోతుంది August 29 రోజు. సో August 19 ఏంది
రికార్డ్ డేట్ ఆగస్ట్ 18 ఏంటి ఎక్స్ డేట్ కన్నా బిఫోర్ మీ దగ్గర షేర్ ఉందనుకోండి మీరు 10 రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. బట్ నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పానండి, ఏదైనా కంపెనీ బోనస్ ఇస్తుంది, స్ప్లిట్ ఇస్తుంది, డివిడెండ్ ఇస్తుంది, బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. కంపెనీ గురించి డీటెయిల్గా స్టడీ చేయండి అండ్ కంపెనీ గురించి నచ్చిన తర్వాతనే మీ డిసిజన్ అయితే తీసుకోవాలని. అండ్ ఈ పర్టికులర్లీ 10 రూపీస్ ఫైనల్ డివిడెంట్ అప్డేట్ ఎవరికంటే ఎవరైనా ఈ కంపెనీలో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటారు కదా, ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ ట్రిప్ ప్లానర్ లిమిటెడ్ మీద ఉంది. లాస్ట్ 1 yearలో మోర్ దెన్ 53% వరకు పడింది. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే థర్స్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ టైంలో ఈజ్ ట్రిప్ ప్లానర్ వాళ్ళేమో Q1 రిజల్ట్ క్లియర్ చేశారు. Q1 రిజల్ట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ Q1 డేటా. Q1లో టోటల్ సేల్ 13 crore, ప్రీవియస్ క్వార్టర్ 39 crore ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ 52 crore ఉండేది. Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ సేల్స్ ఫాల్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో ఫాల్ అయింది. ఇయర్ బేసిస్లో సేల్స్ ఫాల్ అయినా కూడా ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయింది. సో ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్ ఏమో పడుతుంది. Q1లో నెట్ ప్రాఫిట్ 1 crore కైనా బిలో ఉంది. ప్రీవియస్ క్వార్టర్ 13.90 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 33 crore ఉండేది. Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్లో మనకు డ్రాస్టిక్లీ డ్రాప్ అయితే కనపడుతుంది. మార్జిన్ కూడా ప్రెసెంట్లీ చూడండి, ఇప్పుడు ఈ Q1లో 1% కైనా బిలో ఉంది, 0.28%. ప్రీవియస్ Q4లో 9.69% ఉండేది, ప్రీవియస్ ఇయర్ 30% ఉండేది. సో మార్జిన్ కూడా Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో పడింది. సో డెఫినెట్గా మీరేమో మండే రోజు ఈ స్టాక్లో ఒక బిగ్ ఫాల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ రేపు కూడా వీడియో అయితే అప్డేట్ చేసి నేను చేస్తానండి మండే రోజు మన ఇండియా మార్కెట్ ఎలా ఉండొచ్చు అండ్ ఏ స్టాక్ని మీరు ఇంకా అడిషనల్గా మీరైతే ఫోకస్ చేయొచ్చు అని. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.